బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? లేక కేవలం అక్షరాలు మాత్రమే చదువుతున్నారా? చాలామంది నేను గంటలు గంటలు బైబిల్ చదువుతాను కాని నా జీవితంలో ఏ మార్పూ లేదు అని బాధపడుతుంటారు. దీనికి కారణం ఒక్కటే, మీరు వాక్యాన్ని చదువుతున్నారు కాని అది మీ హృదయంలోకి ఎలా వెళ్లాలో మీకు తెలియడం లేదు. గత వీడియోలో మనం ధ్యానం ఎలా మొదలుపెట్టాలో చూశాం. కాని ఈరోజు పార్ట్ 2లో అసలు దేవుని స్వరాన్ని స్పష్టంగా వినడం ఎలా, మరియు ధ్యానం చేసేటప్పుడు మనసు పక్కకు పోకుండా ఉండే సీక్రెటేంటి అనేది చూడబోతున్నాం. ఈ వీడియో మీ ఆత్మీయ జీవితాన్ని మరో మెట్టెక్కిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ధ్యానంలో వచ్చే ఆటంకాలు, వాటిని జయించడం. ఓవర్కమింగ్ డిస్ట్రాక్షన్స్. ఏకాగ్రత కుదరకపోవడం. మనం బైబిల్ తీయగానే లేనిపోని ఆలోచనలన్నీ వస్తాయి. దీనికి పరిష్కారం, వాక్యం చదివే ముందు 2 నిమిషాలు స్తోత్రబలి అర్పించండి. మీ ఫోన్ను పక్కన పెట్టండి. మనసును దేవునిపై నిలపడానికి చిన్నగా పాట పాడుకోవడం మంచిది. వాక్యం అర్థం కాకపోవడం. కొన్నిసార్లు చదివిన వచనం కఠినంగా అనిపించవచ్చు. అప్పుడు నిరుత్సాహపడకండి. వేరే వర్జన్ అంటే సరళమైన భాష బైబిల్ చూడండి. లేదా ఆ వచనానికి ముందు వెనుక ఉన్న అధ్యాయాలను చదవండి. కాంటెక్స్ట్. దేవుని స్వరాన్ని ఎలా గుర్తుపట్టాలి? రికగ్నైజింగ్ గాడ్స్ వాయిస్. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ 3 లక్షణాలు కనిపిస్తాయి. 1. హృదయంలో నెమ్మది. ఆ వాక్యం మీ భయాన్ని పోగొట్టి సమాధానాన్నిస్తుంది. 2. ప్రేరేపణ. ఏదైనా తప్పు చేస్తుంటే అది మిమ్మల్ని గద్దిస్తుంది. కన్విక్షన్. 3. స్పష్టత. మీరు ఎదుర్కొంటున్న సమస్యకు ఆ వచనం నేరుగా సమాధానంలా అనిపిస్తుంది. ప్రాక్టికల్ ఎక్సర్సైజ్. ఈ వారం మీరొక పని చేయండి. కీర్తనలు 23 లేదా యోహాను 15 అధ్యాయాన్ని తీసుకోండి. కేవలం ఒకే ఒక్క వచనాన్ని రోజంతా మనసులో ఉంచుకోండి. ఉదాహరణకు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ మాటను పనిలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు పలకండి. అప్పుడు మీలో కలిగే మార్పును గమనించండి. ముగింపు. వాక్యధ్యానమనేది ఒక రోజుతో అయిపోయేది కాదు. అదొక జీవనశైలి. మీరు ఎంతగా వాక్యంలో నాటబడితే అంతగా ఫలించగలరు. ఈ పార్ట్ 2 వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీకింకా ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. వాటిపై పార్ట్ 3 చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే ఏమెన్ అని కమెంట్ చేయండి. దేవుని వాక్యంలో మీరింకా లోతుగా ఎదగాలనుకుంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బెల్లైకాన్ని నొక్కండి. తర్వాతి ఆత్మీయ సందేశాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వాక్యం మీకు మేలు కలిగిస్తే మీ వాట్సాప్ గ్రూపుల్లో కనీసం 3 స్నేహితులకు షేర్ చేయండి. మీ ద్వారా వారు కూడా దేవుని స్వరాన్ని వినే అవకాశం పొందుతారు. Thank you for watching.